వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, గనుల భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లాల కలెక్టర్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం జగన్, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా అందరినీ సమన్వయం చేసుకుని జిల్లా సమగ్ర అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తానని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ప్రభుత్వం ఇసుక అమ్మకాలను ప్రారంభించిన నేపథ్యంలో నర్సీపట్నం ఆర్డీఓ జయరాం తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో ఉన్న నక్కపల్లి, నర్సీపట్నం ఇసుక డిపోలలో టన్ను 1225 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు ధరను చైర్మన్గా ఉన్న కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిందన్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఇసుకను విక్రయిస్తారని తెలిపారు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక మాజీ ఎంపీటీసీ నెత్తింటి భారతి విశ్వేశ్వరరావు షష్ఠి పూర్తి వేడుకలు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సింహ పార్వతమ్మ పాపినాయుడు, డీసీసీబీ ఏజీఎం జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నూతన ఇసుక విధానంపై మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. 120 స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉన్నట్లు గుర్తించామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఫైల్ దగ్నం కేసులో విచారణ కొనసాగుతుందని, ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం జిల్లాకు విచ్చేసిన ఎంపీకి టీడీపీ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అశోక్ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి తగిన నిధులు వచ్చేలా చేస్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అడుగు జాడల్లో నడుస్తానని చెప్పారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును జీలుగుమిల్లి మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వారితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే నియోజకవర్గంలోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వారంలో ఒక రోజు ప్రత్యేకంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. పెద్దవడుగురు మండలంలోని పలు గ్రామాలలో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఎంఆర్పీఎస్ అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని అప్పెచెర్ల, గుత్తి, అనంతపురము, వీరాపురం, వెంకటంపల్లి తదితర గ్రామాల్లో మాదిగ సోదరులు జెండాలు ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నట్లు తెలిపారు.